అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేక వేలాది గుండెలు రోదిస్తున్నాయి. చెన్నై మెరీనా బీచ్లోని జయ సమాధి వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు. అటు ప్రజాప్రతినిధులు కూడా అమ్మ సమాధిని సందర్శిస్తున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలంతా సామూహికంగా గుంట్లు చేయించుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ చెన్నై నుంచి అందిస్తారు. రాజ్యసభలో ఉండాల్సిన ఎంపీలంతా కూడా ఇక్కడ అమ్మ సమాధి దగ్గర ఉన్నారు. లోక్సభలో ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా అమ్మ సమాధి దగ్గర తల నీలాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం నేను జయలలిత చనిపోయినటువంటి ప్రాంతానికి, జయలలిత సమాధి కావించినటువంటి ప్రాంతానికి జస్ట్ కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే చూస్తే మొత్తం అంతా కూడా ప్రజాప్రతినిధుల వంతు. ఇన్నాళ్ళు కొద్ది గంటల వరకు ఎవరైతే ప్రజలు ఉన్నారో, అమ్మను అభిమానించేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అమ్మకు తలనీలాలు సమర్పించి తమ కృతజ్ఞతను అలాగే నివాళి ఘటించినటువంటి పరిస్థితిని మనం చూసాం. ప్రస్తుతం నా ముందున్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా అన్నాడీఎంకే పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు, అమ్మ ముఖం చూసి ఓటు వేసిన వాళ్ళంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే తలనీలాలు చేయించుకుంటున్నారో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ. ప్రస్తుతం ఏదైతే రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నాయో ఆ సమావేశాల్లో హాజరు కావాల్సినటువంటి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీగా మనం చూడవచ్చు. అందరూ ఇక్కడ ఒకటే నినాదం, అమ్మ చనిపోయిన తర్వాత దాదాపు ఈరోజు మూడో రోజు కావస్తుంది. మూడో రోజు కావడంతో ఇంట్లో ఒక సభ్యురాలు, ఇంట్లో తల్లి చనిపోతే ఎలా తలనీలాలు సమర్పించుకుంటామో అలా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అమ్మ కోసం చేయించుకొని తమ కృతజ్ఞతను తెలుపుకుంటున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు చాలామంది ఇక్కడ సమాధి దగ్గర తలనీలాలు చేయించుకోవడంతో ఇక్కడ క్షురకుల సంఖ్య కూడా తగ్గిపోవడంతో చివరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులే ఇలా తలనీలాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. వారే సొంతంగా దానికి అవసరమైనటువంటి వసతులు ఏర్పాటు చేసుకొని మొత్తం అంతా కూడా వాళ్ళే చేస్తున్నారు. అమ్మ గెలిపించినందుకు గాను ఆ కృతజ్ఞతగా ఇలా చేస్తున్నారు. సార్, నీ సులంగా ఇంకే వంద ఎల్లారు ఇంకే ఇరుక నీ వంద యూఆర్ ఆల్ రిప్రజెంటేటివ్స్. ఇక్కడ మాట్లాడడానికి కూడా చాలా మంది వెనకాడుతున్నారు. సార్, 4 రోజులైనా కానీ 4 రోజుల పాటు ఏడ్చినా దీనికి సంబంధించి మా దగ్గర ఎలాంటి వార్తలు కూడా రావని చెప్పి కూడా ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ క్షురకులు అవసరం లేదు, ప్రత్యేకంగా ఎవరు కూడా అవసరం లేదు, తమకు తామే సొంతంగా కూడా చేయించుకున్నటువంటి పరిస్థితి. వై దే ఆర్ నాట్ స్పీకింగ్ రిగార్డింగ్ దిస్ సబ్జెక్ట్? We are mourning for 3 days now. That's why we are not giving any report to the press. Okay. 7 days in the state level mourning. Okay. That is why. But this is very big loss to the party. Big loss to the party. Right. వాళ్ళు చెప్తున్నారు వారం రోజుల పాటు నివాళి ఘటించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేవలం తమ విధానాలన్నింటినీ కూడా చర్యల ద్వారానే తీసుకుంటాం, కానీ ఏది మాట్లాడి కూడా చేసే ప్రసక్తి లేదని కూడా చెప్తున్నారు. అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళున్నారు, ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా రంగంలోకి దిగి ఉన్నటువంటి వాళ్ళకి నివాళులు అర్పించడానికి సహాయపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా కావచ్చు, ఎవరైతేనే అమ్మ కోసం తలనీలాలు అర్పించుకొని మౌనంగా ఉండి ఎలాంటి ప్రకటనలు చేయకుండా తమ యొక్క కృతజ్ఞతను చాటుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. సార్, ఐ వుడ్ లైక్ టు నో దట్ ఆల్ ద పార్టీ లీడర్స్ వుడ్ లైక్ టు టేక్ ముట్టై సార్. Party members itself. Party members itself. Leaders also. Secretaries and party functionaries. ನಾನು ಏನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಈ ನಿರ್ಣಯ ತಗೊಂಡಿದ್ದಾರಾ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. అదే తಗೊಂಡಿದ್ದಾరా? రైట్. సో ఇక్కడ తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కానీ అలాగే తమిళనాడు స్టేట్లో ఉండి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి నాయకులు కూడా అందరూ కూడా ఒకే నిర్ణయాన్ని తీసుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు కూడా ఇదే నిర్ణయం తీసుకొని తలనీలాలు అర్పించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయి నుంచి మంత్రి వరకు, సీఎం వరకు తీసుకుంటారా లేదా అనేది, సీఎం కూడా తలనీలాలు సమర్పిస్తారన్నా లేదు మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమిళనాడు ప్రజల చేత అమ్మ రూపాన్ని చూసి ఓటేసి గెలిపించినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా తలనీలాలు సమర్పిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూడొచ్చు. కెమెరామెన్ మహేష్తో దినకర్ ఎన్టీవీ.